సినిమాల్లో నిజ జీవిత అంశాలు నిక్షిప్తమై ఉండేది. హార్ట్ టచింగ్ పాయింట్స్ ఉండేది. ఇప్పుడు ఏదో కృష్ణ శ్రీదేవి సినిమా ఒకటి ఉండేది. చిన్న పిల్లలు అంటే మొగుడుతో విభేదించి సంపన్న కుటుంబంతో ఉన్నటువంటి అమ్మాయి ఇది వచ్చేసి తర్వాత వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఒక చిన్న పాట ఉంటుందన్నమాట. అమ్మ ఒక బొమ్మ, నాన్న ఒక బొమ్మ, మాట్లాడుకోరు నా మాట వినరు అని. అంటే ఆ రోజున ఆ పాట నుంచి సినిమా దాకా ప్రతి దాంట్లో కూడా మానవ సంబంధాలని టచ్ చేసేవాళ్ళు, ఫైనల్గా మంచి జరిగేలాగా చూపించేవాళ్ళు. ఇప్పుడేమో తీవ్రవాదులు, నక్సలైట్లు, దాన్ని ఏమంటారు మాఫియా శక్తులు, లేకపోతే ఎర్రచందనం స్మగ్లర్లు కూడా హీరోలు. అదొక దరిద్రం, అది పక్కన పెడదాం. అయితే ఒక జడ్జి గారు మానవతా దృక్పథంతో స్పందిస్తే ఎట్లుంటుంది అనడానికి సాక్ష్యం. ఇవాళ సంపాదన లేదా ఆస్తి ఈ రెండు మానవ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తేనే ప్రపంచం. ఈ అంశం పక్కకి వెళ్ళిపోయింది. నువ్వు నేను కలిస్తే మనం కాకుండా నీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తూ నువ్వేం తెస్తావు అనే ధోరణి సాగుతున్నటువంటి రోజులు. ఇట్లాంటి దశలో ఒక రైల్వే ఉద్యోగైన తల్లి, అట్లాగే ఇంకో ప్రభుత్వ ఉద్యోగైన తండ్రి, వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వచ్చింది, విడిపోయారు. ఈ తల్లి ఆ బిడ్డని తండ్రి దగ్గరికి పోనీలా. కానీ ఆ బిడ్డ ఆడబిడ్డకి తండ్రి పట్ల అపేక్ష ఉంటుంది, మగబిడ్డకి తల్లి పట్ల అపేక్ష ఉంటుంది అన్నటువంటిది నానుడి. చివరికి జడ్జి గారు మానవతా హృదయంతో స్పందించినటువంటి సంఘటన ఈనాడు విషయంలో అభినందించాలి. మంచి వార్తను టచ్ చేసింది. ఆ చిన్నారి వయసు 6 ఏళ్ళు, అమ్మా నాన్నలతో ఎంచక్కా ఆడుకోవాల్సిన వయసు అది. కానీ స్టీల్ ప్లాంట్లో పనిచేసే తండ్రి అంటే ప్రభుత్వ ఉద్యోగి, రైల్వేలో పనిచేసే తల్లి విభేదాలతో దూరంగా ఉంటున్నారు. సహజంగానే ఆడపిల్లలకు తండ్రి దగ్గర చేరిక ఎక్కువ. దానికి తోడు ఇటీవల పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డే సందర్భంగా తోటి స్నేహితుల తల్లిదండ్రులు వచ్చారు. తాను మాత్రం తల్లితోనే ఉండాల్సి వచ్చింది. తండ్రి కోసం ఆ చిన్నారి హృదయం తల్లడిలేదు. నాన్న కావాలంటే తల్లి దగ్గర రోజు మారం చేసింది. మంగళవారం కోర్టులో వాయిదాకు వచ్చినప్పుడు దూరంగా ఉన్న తన భర్తను ఆమె తన కుమార్తెకు చూపించింది. తర్వాత తల్లితో సహా కుటుంబ న్యాయస్థానంలోకి వచ్చిన చిన్నారిని న్యాయమూర్తి కె రాధాకృష్ణన్ గమనించారు. పిల్లల్ని ఇలా తీసుకురాకూడదని ఎందుకు తీసుకొచ్చారని తల్లిని ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయం తల్లి తరపు సీనియర్ న్యాయవాది ఏ భాగ్యలక్ష్మి న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో న్యాయమూర్తి నేరుగా చిన్నారితో మాట్లాడారు. ఎందుకు వచ్చామని ప్రశ్నిస్తే నాన్నం చూడడానికి అది బదిలిచ్చింది. చిన్నారి ఆవేదన గమనించి న్యాయమూర్తి కాసేపు విచారణ నిలిపేశారు. తండ్రిని పిలిచి చిన్నారిని ఆడించి తీసుకురమ్మని ఆదేశించారు. దీంతో 2 గంటల పాటు ఆ తండ్రి కుమార్తెలు న్యాయస్థానం ప్రాంగణంలోనే గడిపారు. ఆ తర్వాత న్యాయమూర్తి చిన్నారి తల్లిదండ్రులు పిలిచి కుటుంబ బాధ్యతలు వివరించి తదుపరి విచారణ వాయిదా వేశారు. ఎప్పటికైనా తల్లిదండ్రులు బుద్ధి తెచ్చుకుని కలిసి ఉండి ఆ బిడ్డలను చూసుకుంటే బాగుంటుంది.